మ్యాథ్. మ్యాథ్ అనేది మనకి పైథాన్‌కి అవసరమా? సో, అవసరమైతే ఎంతవరకు నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో మాత్రం పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూడండి. ఓకేనా? సో, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికైతే ఎందుకు మ్యాథ్ అవసరం పైథాన్‌లో అంటే, మనం ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఓకేనా? సో, ఏదైనా రియల్ వరల్డ్ అప్లికేషన్ ఏదైనా బిల్డ్ చేసినప్పుడు గానీ, ఏదైనా సరే మనకి నార్మల్‌గా మ్యాథ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే లైక్ అడిషన్ చేయడానికి గానీ, సబ్ట్రాక్షన్ చేయడానికి గానీ, లేకపోతే మల్టిప్లికేషన్ చేయడానికి గానీ, లేకపోతే డివిజన్ గానీ, ఫ్లోర్ డివిజన్ గానీ అట్లా. ఓకేనా? సో, ఇట్లాంటివి చేయడానికి మనకి మ్యాథ్స్ యూజ్ అవుతది. దాంతో పాటు ఇప్పుడు మీరు లైక్ సెట్స్‌లోకొచ్చారనుకోండి. సెట్స్‌లోకొచ్చినట్లయితే మీకు యూనియన్ గానీ, ఓకేనా? ఇంటర్సెక్షన్ గానీ, ఓకేనా? సో, అట్లా మీకు లైక్ సిమెట్రిక్ ఇంటర్సెక్షన్ గానీ, డిఫరెన్స్ గానీ అట్లాంటివి చేయడానికి కూడా మీకు సెట్స్ టాపిక్ యూజ్ అవుతది. మనకు మెయిన్‌గా సెట్స్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయన్నమాట. సో, ఇవంతా పక్కకెడితే మనకి మనకిక్కడ లైక్ పైథాన్‌లో అయితే సెపరేట్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయండి. లైక్ చూసినట్లయితే పైథాన్‌లో మనకు ఫస్ట్ లైక్ మ్యాథ్ మాడ్యూల్ ఉంది. ఓకే. మ్యాథ్ మాడ్యూల్‌లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. లైక్ చూసినట్లయితే పవర్ గానీ, ఓకేనా? సో, పవర్ చేయడం గానీ, లేకపోతే స్క్వేర్ చేయడం గానీ, ఓకేనా? లేకపోతే అదే విధంగా యావరేజ్ చేయడం గానీ, లేకపోతే సమ్ చేయడం గానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట. ఓకేనా? లాగ్‌కి సంబంధించినయి గానీ, లేకపోతే ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన సైన్ గానీ, కాస్ గానీ, సెక్ గానీ, ఓకేనా? అట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా మీకు మ్యాథ్ మాడ్యూల్‌లో అయితే ప్రొవైడ్ అయి ఉంటాయన్నమాట. సో, దాంతో పాటు మీరు ఒకవేళ మల్టీ డైమెన్షన్‌కెళ్ళాలనుకుంటే మీకు లైక్ నంపై అని ఒకటి ఉంటుంది. ఓకేనా? నంపై అని ఒక లైబ్రరీ ఉంటుంది. న్యూమరికల్ పైథాన్ అని చెప్పేసి. మొత్తం కూడా దీనిలో ఏమైనా ఉంటాయంటే మీకు లైక్ అరేస్ సంబంధించిన టాపిక్స్ మొత్తం కూడా. ఓకేనా? సో, డైమెన్షన్‌కి సంబంధించినవి. సో, అట్లా మీకు మొత్తం కూడా మ్యాథ్ అనేది పైథాన్‌లో ఉంటదండి. సో, మీరు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఎంత మ్యాథ్ రావాలంటే ఫస్ట్ లైక్ మన జనరల్‌గా లైక్ ఉంటాయి కదా! అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్ గానీ, మైనస్ గానీ అట్లాంటివి రావాలి. దాంతో పాటు లైక్ లిటిల్ బిట్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా తెలియాలనమాట. లైక్ ఏ+బి ఓకేనా? ఈ విధంగా ఇచ్చేసరికి ఈ విధంగా లైక్ ఇట్లా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి లైక్ ఏ అంటే A=1 అనుకుని తీసుకుంటామని చెప్పేసి, లేకపోతే B=2 అని తీసుకుంటామని చెప్పి సంథింగ్ C=3 అని చెప్పేసి కనీసం ఇట్లాంటి ఎక్స్‌ప్రెషన్స్ గురించి కూడా ఐడియా ఉండాలనమాట. లైక్ ఇవన్నీ కూడా చాలా బేసిక్స్. మీరు లైక్ ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు చదివే ఉంటారు మ్యాథ్స్‌లో. సో, ఆ బేసిక్స్ కూడా కొద్దిగా ఐడియా ఉంటే ఏమవుతదంటే లైక్ ఎప్పుడైనా ఎక్స్‌ప్రెషన్స్ తీసుకున్నప్పుడు గానీ, లేకపోతే ఎప్పుడెప్పుడైనా ఆపరేటర్స్ తీసుకున్నప్పుడు గానీ, ఓకేనా? అప్పుడైతే కొద్దిగా ఐడియా అయితే ఉంటది. సో, లైక్ మ్యాథ్స్ అంటే ఫుల్లీ ఫార్ములాస్ నేర్చుకొని లైక్ అవన్నీ కూడా అవసరం లేదు. పెద్ద పెద్ద ఈక్వేషన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా లిటిల్ బిట్ లైక్ బేసిక్ మ్యాథ్ లైక్ 10థ్ వరకు చదువుతారు కదా! దానిలో బేసిక్ మళ్ళీ 10థ్ వరకు చదివిన దానికెళ్ళి మళ్ళీ బేసిక్. ఓకేనా? సో, ఇదైతే యూజ్ అవుతదనమాట. లైక్ ఎందుకు ఈ మ్యాథ్ యూజ్ అవుతదంటే చెప్పాను కదా! లైక్ రియల్ టైమ్ అప్లికేషన్‌లో మనకి మ్యాథ్ అనేది యూజ్ అవుతది. ఎందుకంటే వితౌట్ మ్యాథ్ మనం ఏం చేయలేం కదా! సో, దాన్ని బట్టి అయితే నేర్చుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, మీరు ఒకవేళ లైక్ పైథాన్ అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌లో 10 అవర్స్ పైథాన్ కోర్స్ ఉంది. లైక్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బేసిక్ నుంచి ఓకే. బేసిక్ టు అడ్వాన్స్ ఉంది కోర్సు. ఫ్రీ కోర్సు. సో, దాన్ని ఒకసారి చూడండి. మన ప్లేలిస్ట్‌లోకెళ్ళి చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఒకసారి ఇది చూసిన తర్వాతకి లైక్ మీకు 100% నేను గ్యారంటీ ఇస్తాను. మీకు పైథాన్ అయితే షూర్‌గా అయితే వస్తుంది. ఓకేనా? సో, ఇది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.